బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ప్రేరణ హస్బెండ్ శ్రీపాద్ అయితే హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు. ప్రేరణ కిచెన్లో వర్క్ చేస్తుండగా వెనక నుంచి పేరు అంటూ శ్రీపాద్ అయితే హక్ చేసుకుంటాడు. ఇక ఉలిక్కిపడ్డ ప్రేరణ వెనక నుంచి చూసి శ్రీపాదు అంటూ గట్టిగా కౌలించుకుంటుంది తన భర్తని. ఇక ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది ప్రేరణ. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అంటూ అడుగుతూ ఉంటాడు శ్రీపాద్. ఇక చూస్తున్నావు కదా నేను బాగానే ఉన్నాను అంటూ ఉంటుంది ప్రేరణ. నీ బర్త్డేకి లేకుండా అయిపోయాను, హ్యాపీ బర్త్డే రిలేటెడ్ అంటూ విష్ చేస్తూ ఉంటుంది ప్రేరణ. థ్యాంక్ యూ అంటూ శ్రీపాద్ అయితే అంటూ ఉంటాడు. ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు అంటూ అడుగుతూ ఉండగా నేను బాగానే ఉన్నాను, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రేరణ. ఏం లేదు, నిన్ను బాగా మిస్ అవుతున్నాను పేరు అంటూ శ్రీపాద్ అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రేరణ కూడా చాలా ఎమోషనల్ అవుతూ నేను కూడా నేను చాలా మిస్ అయ్యాను శ్రీపాదు అంటూ ఉంటుంది. మమ్మీ డాడీ అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు అని చెప్పి అడగగా అందరూ బాగానే ఉన్నారు, నీ గేమ్ కూడా చాలా బాగుంది అంటూ ఉంటాడు శ్రీపాద్. ఇక వెంటనే దానికి ఇల్లంతా చూపిస్తానంటూ ఇల్లంతా చూపిస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఫ్రీజ్ అవడంతో బిగ్ బాస్ అయితే అన్ఫ్రీజ్ చేయడంతో ఇక వెంటనే ప్రేరణ ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇక యష్మి దగ్గరికి వెళ్ళి తిన్న ఫ్రెండ్ తెలుసు కదా అని చెప్పేసి అనగానే తెలుసు, చూస్తూనే ఉన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీపాద్. ఇక నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ కూడా నాకు ఫ్రెండే అని చెప్పేసి అనగానే మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ చాలా బాగుంది, ఈ బాండింగ్ బయట చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీపాద్. ఇక నిఖిల్ అయితే థ్యాంక్ యూ బ్రో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అందరూ పరిచయం చేశాక ఇక నబిల్ దగ్గరికి వెళ్ళి తిన్నా బ్రో అని చెప్పేసి అనగానే అవునవును తెలుసు, మీ బాండింగ్ కూడా చాలా బాగుంది, కాకపోతే మీ ఇద్దరు కలర్ డిఫరెన్స్ అంతేగాని మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్గా మీ బాండింగ్ బయట చాలా బాగుంది అని చెప్పి శ్రీపాద్ అయితే అంటూ ఉంటారు. తను ఇంట్లో చాలా అల్లరి చేస్తుంది, ఇక్కడ కూడా సేమ్ అలానే అల్లరి చేస్తుంది అని చెప్పి అనగానే ఇంట్లో వాళ్ళందరూ తన అల్లరి అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు. తను మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ, తన తరపున నేను మీకు సారీ చెప్తున్నాను అని చెప్పి అనగానే ఇంకా అందరూ అది జస్ట్ గేమ్ అంతే అని చెప్పి అనగానే ఇక ప్రేరణ అయితే సరే శ్రీపాదు పద మనం వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి పక్కకు తీసుకెళ్ళి ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ప్రేరణ ఆట మీకు ఎలా అనిపించిందో తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.